నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ నేను సౌజన్య సఫారీ టీంతో తాడపేడో తెలుసుకునేందుకు టీమిండియా రెడీ అయింది. రెండో టెస్టుకు ముందు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. గిల్ మెడనొప్పి నుంచి కోలుకోకపోవడంతో భారత్కు గట్టి దెబ్బ తగిలింది. ట్రీట్మెంట్ తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో గౌహతిలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యాడు. శుభ్మన్ గిల్ ప్లేస్ను భర్తీ చేయనున్నాడు పంత్. ఈ మేరకు బీసీసీఐ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో జట్టు యాజమాన్యం అతనికి విశ్రాంతి ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ టెస్టులో టీమిండియా కొత్త కెప్టెన్తో గ్రౌండ్లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. కొంతకాలంగా మెడనొప్పితో ఇబ్బంది పడుతున్న గిల్ మెరుగైన వైద్యం కోసం ముంబైకి వెళ్లాడు. అక్కడ స్పెషలిస్ట్ని సంప్రదించి గాయంపై పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోనున్నాడు. ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 బాల్స్ ఆడిన తర్వాత గిల్ రిటైర్డ్ హార్ట్గా వెనుదొరిగాడు. నవంబర్ 22 నుంచి గౌహతిలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ రిషబ్ పంత్కు చారిత్రాత్మకంగా మారింది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో టీమిండియాకు 38వ కెప్టెన్ అవుతాడు. రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ను 2025 మే 24న తొలిసారి టెస్ట్ కెప్టెన్గా నియమించారు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్కు అతని జట్టు నాయకత్వం వహించాడు. గిల్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు సిరీస్ 2-2తో డ్రా చేసుకుంది. గిల్ ప్లేస్ను భర్తీ చేసే ప్లేయర్ కోసం కసరత్తు చేస్తోంది బీసీసీఐ. టీమిండియాలో మెజార్టీ ప్లేయర్స్ అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే ఉన్నారు. రేస్లో ఉన్న సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ కూడా ఎడమ చేతివాటం ప్లేయర్సే. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ను ఓపెనర్గా బరిలోకి దించాలనే ప్లాన్ చేస్తోంది యాజమాన్యం. గత కొన్ని నెలలుగా గిల్ కెప్టెన్గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం రిస్క్ తీసుకుని జట్టులోకి తీసుకోవడం సాధ్యం కాదని బ్యాటింగ్ కోచ్ చెప్తున్నాడు. హెల్త్ కండిషన్ దృష్ట్యా గిల్కు రెస్ట్ ఇవ్వడమే బెటర్ అని చెప్పాడు. గిల్ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ అందుబాటులోనే ఉన్నాడని తెలిపాడు. ఇప్పటికే సిరీస్ 1-0తో వెనుకబడిన భారత్కు కెప్టెన్ దూరం కావడం అనేది పంత్కు పెను సవాల్గా మారింది. అటు సౌత్ ఆఫ్రికా టీం కూడా రెండో టెస్ట్లో గెలిచి సిరీస్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఎన్నో ఏళ్లుగా భారత్ గడ్డపై సిరీస్ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది ఆ జట్టు. చూడాలి మరి రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో అనేది.